యాక్షన్ కోరియోగ్రఫీ అనేది మనకు తెలిసి చేసేది ఎట్లా అంటే సినిమా వాళ్ళ దగ్గరనే చేస్తారు. పీటర్ హెయిన్స్ ఉంటాడు, స్టంట్స్ రాజు ఉంటాడు, ఇంకెవరో చాలా మంది ఉన్నారు. యాక్షన్ రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు యాక్షన్ కోరియోగ్రఫీ చేసి. సో వాళ్ళ దగ్గర వెళ్ళి కొనసాగుతూ వస్తారు తప్ప దానికంటూ ఒక సిస్టమేటిక్గా, ఒక డిసిప్లిన్డ్గా, ఒక కోర్స్ ఆఫ్ స్టడీగా చెప్పే ఇన్స్టిట్యూట్ ఎక్కడా లేదు. మీరు బహుశా తెలుసుకుని ఉంటారు, సినిమాల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అది తెలుస్తుంది. ఇది అందుకని ఇది యూనిక్, స్పెషల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఏది కానీ లెర్నింగ్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి ఫార్మల్ లెర్నింగ్, ఇంకొకటి ఫంక్షనల్ లెర్నింగ్ అంటారు. ఫార్మల్ లెర్నింగ్ అంటే ఎలా ఉంటుందంటే మనం బడికి పోతాం, పలక తీసుకుంటాం, బలపం తీసుకుంటాం, దిద్దుతాము, అద్దుతాము, చదువుతాము, ఎక్కాలు, మిగతా ఆయన పాఠాలు చెప్పింది వింటాం. ఇవన్నీ చేసేది ఫార్మల్ లెర్నింగ్ అంటాం. ఇంకొకటేమో ఫంక్షనల్ లెర్నింగ్. ఫంక్షనల్ లెర్నింగ్ అంటే ఎలా ఉంటుందంటే యు బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ది ఎంటైర్ థింగ్. దాంట్లో భాగంగా ఉంటూ నువ్వు నేర్చుకుంటావు. అంటే దానికి ఒక స్పెషల్గా థియరీ అంటూ ఉండదు. పని చేస్తూనే నేర్చుకోవడం ఒక పద్ధతి, తెలుసుకొని ఆ తర్వాత పని చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ని సేకరించి తర్వాత పని చేయడం అనేది ఒక పద్ధతి. ఈ రెండిట్లో యాక్షన్ కోరియోగ్రఫీకి సంబంధించి ఇండియా మొత్తం మీద ఉన్నది ఏంటంటే ఏ యాక్టర్కైనా కూడా యాక్షన్, మనకు తెలుగు సినిమాలు కానీ బాలీవుడ్ సినిమాలు కానీ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలలో ఉండే మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే యాక్షన్. అది ఫైట్సా, స్టంట్సా, పైనుంచి గాల్లో పడతామా, సోమర్ సాల్ట్ వేస్తామా, కింద పడతామా, ఎలాంటి పట్టినా కూడా ఒక హీరోయిజంని ఎలివేట్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఎలిమెంట్ ఏంటూ ఉంటే అది ఖచ్చితంగా యాక్షనే. హీరో అనే క్యారెక్టర్ ఎంత గొప్పోడైనా, ఎంత పెద్దోడైనా, అతను ఫైట్ చేయకపోతే హీరో కాదు అనే ఒక దాంట్లో మనకు సినిమాలు మనల్ని తయారు చేశాయి. జనరల్గా ఏ ఎస్పీ, ఏ ఐపీఎస్ ఆఫీసర్ నిజ జీవితంలో అయితే పోయి రోడ్డు మీద పడి కొట్టాడు, ఎక్కడ మీరు చూడరు కూడా ఎక్కడ. కానీ చార్మినార్ దగ్గర కొట్టినట్టుగా మన సినిమాల్లో కనిపిస్తుంది. ఎస్పీ పరశురామ్ సినిమాలో అయితే ఆయన మొత్తం షెడ్ తిప్పేసి, ఆయన ఐపీఎస్, ఆయన షెడ్ తిప్పేసి వీళ్ళని పట్టుకొని కొట్టుకుంటా తీసుకుంటా వెళ్తుంటాడు, అది అంతుంటుంది. మన సినిమాలో ఈలడేస్తాం దానికి. ఒక డాక్టర్ ఉంటాడు, ఆ డాక్టర్ ఎప్పుడు కూడా ఒక జనంలోకి వెళ్ళిన తర్వాత ఒకరిని కొట్టంగా తిట్టంగా మనం ఎప్పుడు చూడము. కానీ క్రిమినల్ సినిమాలో ఆయన డాక్టర్, ఆయన మొత్తం కొట్టేస్తాడు కూడా. ఎవరు? నాగార్జున. సో ఇట్లా మన నిత్య జీవితంలో జరిగే విషయాలకు ఏమాత్రం సంబంధం లేనివి అయినప్పటికీ మనం సినిమాల్లో మాత్రం ఒప్పుకుంటాం, హీరో చేయాలని కోరుకుంటాం. అలా హీరో చేయాలని కోరుకునే ప్రధాన అంశాలలో యాక్షన్, వీరత్వాన్ని, శూరత్వాన్ని, ధీరత్వాన్ని 100 మందినైనా ఒంటి చేత్తో మట్టి కనిపించగలడు అనే ఒక ఫీలింగ్ని కలిగించాలంటే ఫైటింగ్ చేయాలి. ఇది మస్ట్. అయితే ఈ ఫైటింగ్ అనేది ఒక పెద్ద పరిణామం, అద్భుతమైన పరిణామం వచ్చింది. మొదట్లో జానపద సినిమాల్లో ఫస్ట్ మీరు యాక్షన్ అనేది ఏదైతుందో, ఫస్ట్ యాక్షన్ అనేది ఎక్కడ మొదలైంది? ఇప్పుడు మనం వచ్చిన సమరసింహారెడ్డిలోనో, లేకపోతే చెయ్యి పెట్టగానే రైలు వెనక్కి పోవడంలోనో, సూమోలు లేవడంలోనో, మనిషి ఇట్లా కిందపడి గిర్లగొట్టి కిందపడి పైనపడి ఇట్లా మళ్ళీ లేచి తిరిగి కింద పడడంలోనో, గజనీ సినిమాలు ఇట్లా తన్నగానే ఫస్ట్ టైం గజనీ సినిమా మనుషులు ఎవరైనా తంతే ఓ కర్ర బండ గద పోయినట్టు అక్కడి వరకు పరిగెత్తుతారు, వెళ్తారు. అంటే జర్రన జారుకుంటూ పోతారనే విషయం ఎప్పటికీ తెలియదు. గజనీ సినిమాలో ఫస్ట్ టైం ఆ యాక్షన్ సీక్వెన్స్ చేసింది. సో అట్లా ఇవన్నిటికంటే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కడ అంటే యాక్షన్ సీక్వెన్స్లు అంటే ఒక బాణం ఎత్తే ఆ బాణం ఇట్లా చేస్తే అది యాక్షన్ సీక్వెన్స్. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో, జానపద సినిమాలలో ఇంకా యాక్షన్ సీక్వెన్స్ ఏంటంటే వాడు తోటరాముడు ఉంటాడు, కోట దూకిపోవాలి, అక్కడ కత్తి యుద్ధం చేయాలి. ఆ కత్తి యుద్ధమే ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్. ఆ కత్తి యుద్ధంలో కూడా ఎంత మంచి నైపుణ్యాలు ఉంటాయి, చాలా మెలకువలతోని. ఆయన నిలబడే తీరు కానీ, పట్టుకునే విధానం కానీ నైపుణ్యంతో ఉంటాయి. దానికోసం నేర్చుకునే వాళ్ళు కాంతారావు కానీ, ఎన్టీఆర్ కానీ, నాగేశ్వరరావు కానీ, ఇంకా ఆర్ నాగేశ్వరరావు ఇంకో ఆయన ఉండే. సో వారు కానీ, సత్యనారాయణ కానీ, ఎవరైనా కానీ, రాజనాల కానీ, ఎవరైనా కూడా దే హ్యావ్ టు లెర్న్ దట్ స్వాట్ ఫైట్. అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో, జానపద సినిమాల ద్వారానే మొట్టమొదటిసారిగా యాక్షన్ సీక్వెన్సెస్ అని వచ్చినాయి. సోషల్ డ్రామాలలో యాక్షన్ సీక్వెన్సెస్ లేవు. ఎన్టీఆర్ చేసిన కూడా గుండమ్మ కథ చూడండి, యాక్షన్ ఉండవు, ఫైటింగ్స్ ఏముండవు.
పెద్ద మిస్సమ్మ చూడండి, ఫైటింగ్స్ ఏముండవు, ఫ్యామిలీ డ్రామా నడుస్తుంటుంది అంతే. మహా అంటే 2 గుద్దులు గుర్తారు, ఇట్లా పిడిగుద్దుల్లాగా, ఇట్లా పిడిగుద్దులు. ఎన్టీఆర్ మామూలుడు కదా, మాస్ అప్పీలు ఉండే క్యారెక్టర్ కనుక గుండమ్మ కథలో ఒక గుద్దుతే ఒక పిడిగుద్దు అనేది ఉండేది, ఆ పిడిగుద్దును గుర్తారు అంతే, ఇంకేముండదు కదా. అయితే అలాంటి ఒక తొలినాళ్ళ నాటి యాక్షన్ సీక్వెన్సెస్ ఆ తర్వాత ఎన్ని పరిణామాలు చెప్పుకుంటూ వచ్చినాయి. 1970s తర్వాత, ముఖ్యంగా 70s 80s తర్వాత మాస్ హీరోయిజం అనేది వచ్చిన తర్వాత, అడవి రాముడు సినిమాలు, కేడి నెంబర్ 1 సినిమా, జూదగాడు, వేటగాడు, ఆటగాడు, ఇట్లాంటి సినిమాలు వచ్చిన టైంలో ఎన్టీఆర్ బెల్ బాటం ప్యాంట్లు వేసుకొని ఇంత పెద్ద కాలర్లు పెట్టుకొని ఇట్లా కొట్టగానే ఆడు కింద పడాలన్నాడు, కింద పడితే అప్పుడు అది లెక్క. అది జనాలకి బాగా కిక్కిచ్చింది. అరే చూసినా ఎన్టీఆర్ ఇట్లా చెయ్యి ఇట్లా విదిలిస్తే చాలు అంత అద్భుతంగా అందరూ పడిపోతున్నారంటే హీరో, ఆయన హీరోయిజం అనేది అక్కడ మొదలైంది. అంటే జనాలకి ఏంటంటే నమ్మించాలి, ఏదో లార్జర్ దాన్ లైఫే సినిమా కదా. మెయిన్ స్ట్రీమ్ మాస్ కమర్షియల్ మసాలా సినిమాల్లో కావాల్సిన వన్ ఆఫ్ ది మసాలా ఈజ్ యాక్షన్. మరి యాక్షన్ని చేయాలంటే ఏం చేయాలంటే ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఆ పడడం ఎన్ని పడడాలకు వచ్చిందంటే ఇప్పుడు రకరకాల పడడాలు, విచిత్రమైన పడడాలు. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే వైర్ వర్క్ తో సహా. అంటే ఇంతకుముందు అట్లా పాపం వాళ్ళు దూకేటోళ్ళు, స్టంట్స్ చేసేటోళ్ళు, అంటే దూకేటోళ్ళు, పడేటోళ్ళు అంతే, స్టంట్స్ మెన్ తప్ప వాళ్ళకి వైర్ వర్క్ లేవు మొదట్లో. దానివల్ల నష్టాలు జరిగేవి, కష్టాలు జరిగేవి, మొత్తం తిరిగి పడిపోయేది. ఆఖరికి మనకు పెద్ద తెలుసు, స్టంట్ సీక్వెన్స్ లో భారతదేశం మొత్తం మీద సంచలనం కలిగించిన సంఘటన కూలీ సినిమా సంఘటన. కూలీ అనే సినిమా తీస్తున్నప్పుడు అమితాబ్ బచ్చన్ దానిలో రైల్వే కూలీ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ లో ఒక ఫైట్ సన్నివేశం, ఆ ఫైట్ సన్నివేశం చేస్తున్నప్పుడు ఇలా కొట్టేసరికి ఆయన కాస్త వీళ్ళు అనుకున్నంత దానికంటే కొంచెం ఒక అంచనా ఉంటుంది కదా, వీళ్ళు ఈ వేగంతో రావాలి, ఇన్ని అడుగులు వేయాలి, ఇన్ని అడుగులు వేసి ఇలా కొట్టాలన్నప్పుడు ఆ కొట్టడం కాస్త వాడు కొంచెం వెనక్కి వెళ్ళిపోయాడు. ముందు ఈయన రావడానికంటే ముందే అతను ముందుకు వెళ్ళిపోయేసరికి ఈయనకు బ్యాలెన్స్ ఆగక పడిపోయేసరికి అది కాస్త పోయి ఎక్కడ తాకిందో ఒక ఐరన్ రాడ్ ఏదో లాంటిది ఉంటే ఇక్కడ రిబ్స్ కి తాకింది. ఎవరు? అమితాబ్ బచ్చన్. వెంటనే హాస్పిటలైజ్ అయిపోయింది. ఆ తర్వాత పెద్ద సంచలనం మనందరికీ తెలుసు, అందరూ ప్రార్థనలు చేశారు ఆయన బతకాలని. ఆ ప్రార్థనలు ఫలించి ఇప్పటికీ దాదాపు ఆ సంఘటన జరిగి 30 ఏళ్ళైనా కూడా మంచి హాయి ఉన్నాడు. ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిండు. ఇండియన్ సినిమాకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వెటరన్ సూపర్ స్టార్ గా అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. ఇక ఇప్పటికీ అల్లు అర్జున్ మొన్నటి వరకు కూడా పుష్ప సినిమాలో సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు చేస్తుంటే కాలు చీల మండలు విరిగినాయి, ఆ కాలు విరిగినాయి అనేది కూడా మనం చూస్తుంటాం. ఇప్పుడు బెడ్ రెస్ట్ ఉన్నాడు. రెస్ట్ తర్వాత మళ్ళీ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం అవుతుంది. సో ఇట్లా ప్రతి హీరోగా తెర మీద కావాలంటే మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైనింగ్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సెస్, స్టంట్స్, యాక్షన్ కోరియోగ్రఫీ హ్యాస్ బికమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్. అయితే మరి ఇంత బాగానే ఉంది, హీరోయిజం ని ఎలివేట్ చేయడానికి కావాల్సిన యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు మరి యాక్షన్ సీక్వెన్స్ చేసే వాళ్ళకి ఎవరన్నా ఎట్లా చెప్తున్నారు, ఎట్లా నేర్చుకుంటున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళంతా, అవి ఎక్కడ నేర్చుకుంటున్నారు, ఈ జిమ్నాస్టిక్స్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నారు అంటే ఫార్మల్ ఇన్స్టిట్యూట్స్ అంటూ లేవు. కాకపోతే హీరోలు నేర్చుకునే యాక్టర్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, యాక్టర్స్ ఇన్స్టిట్యూట్స్ లోనే గుర్రం నడపడం ఎలా, తర్వాత బాక్సింగ్, ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత జిమ్నాస్టిక్స్ కి సంబంధించిన సోమర్సాల్ట్ లేయడం, ఇవన్నీ కూడా దాంట్లో నేర్పిస్తున్నారు, యాక్టర్స్ కోర్సులో నేర్పిస్తున్నారు తప్ప ఎక్స్క్లూజివ్ గా ఇది యాక్టర్, ఇది కోరియోగ్రఫీ, పర్టికులర్లీ యాక్షన్ కోరియోగ్రఫీ అని మాత్రం ఎక్కడ నేర్పించట్లేదు. సో అయితే అలాంటి ఒక పెద్ద సబ్జెక్టు ఇప్పుడు నేను చెప్పింది ఎంత, ఒక దాదాపు 93 సంవత్సరాల మొత్తం ప్రస్థానం లెక్కేస్తే మీకు యాక్షన్ కోరియోగ్రఫీ, స్టంట్ కోరియోగ్రఫీ అవుతుంది. హీరోకి ఇంత ఎలివేషన్ రావడానికి ప్రధాన కారణమే స్టంట్స్ లేకపోతే హీరో మామూలుడే కదా, నడుచుకుంటూ పోవాల్సిందే కదా. లేకపోతే నీకు స్టైల్స్ ఎక్కడిది, పోజులు ఎక్కడిది, కెమెరాల యాంగిల్స్ ఎక్కడిది, నువ్వు స్టంట్ కనుక చేయకపోతే కెమెరాల యాంగిల్స్ ఎక్కడిది, మామూలుగా నడచడానికి ఎన్ని రకాలుగా చూపిస్తావు, డ్రోన్ షాట్ చూపిస్తావు, 360 degrees లో ట్రయల్ షాట్ చూపిస్తావు, లేకపోతే కింద నుంచి టిల్ట్ అప్ టిల్ట్ డౌన్ చూపిస్తావు, ఇంతే. అలాంటిది యాక్షన్ సీక్వెన్స్ ఉందనుకో, హీరోని ఎన్ని రకాలుగా చూపించవచ్చు, ఇట్లా కంటి నుంచి చూపించవచ్చు, ఈ చెయ్యి నుంచి చూపించవచ్చు, ఇట్లా అన్నప్పుడు చూపించవచ్చు, ఇట్లా స్లో మోషన్ లో చూపించవచ్చు, అది 500 అపర్చర్ స్పీడ్ లో వచ్చే మోషన్ ని చూపించవచ్చు, ఎన్ని రకాలుగా హీరోని ఎన్ని రకాలుగా ఒక వైభవంగా చూపించాలంటే ఖచ్చితంగా కావాల్సింది 100% యాక్షన్ సీక్వెన్సెస్.
అలాంటి ఒక యాక్షన్ సీక్వెన్సెస్ని ఈరోజు మనం మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా పైడి చేరాలి ప్రివ్యూ థియేటర్లో 2 రకాలుగా 2 రోజుల పాటు నిర్వహించబోతున్నాం. ఒకటేమో మనకి థియరీ, ఇవాళంతా థియరీ చెప్తారు, అంటే ఎలా ఉంటుంది ఏంటిది, దానిలో మైనస్ ఏంటిది, దానిలో ఉండే న్యూయాన్సెస్ ఏంటి, సటిలిటీస్ ఏంటి, దానికి ఫిజికల్ ఫిట్నెస్ ఎంతవరకు అవసరం, అసలు సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అవసరమా లేదా, అయితే ఎట్లా చేయాలి, ఏం సంగతి చెప్తారు. రేపేమో లలిత కళా తోరణంలో ఫిజికల్ గా మీకు ఎట్లా ఉంటుంది, ఆ మూమెంట్స్ ఎలా ఉంటాయి అవన్నీ చెప్తారు. అలా వైకుంఠపురంలో ఆ సినిమాలో లాస్ట్ కు సిత్తరాల సిరపడు అనే పాటతో, ఆ పాట ప్లస్ యాక్షన్ అంటే ఫైట్ సీక్వెన్స్ 2 సమానంగా వెళ్ళడం అనేది ఒక కొత్త ప్రయోగం. అది అద్భుతమైన ప్రయోగం. అది జనాలందరికీ కూడా చాలా నచ్చింది. స్టైలిష్ గా ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్న మాటకు 100% అది తగినట్టుగా ఉంది. అంటే ఇట్లా ఎప్పటికప్పుడు యాక్షన్ కోరియోగ్రాఫర్ కూడా, స్టంట్ కోరియోగ్రాఫర్ కూడా ఎప్పటికప్పుడు ఒక డైరెక్టర్ లాగానే ఆలోచించాలి. ఒక డైరెక్టర్ లాగానే ఆలోచిస్తూ ఆ సీక్వెన్స్ ని డిజైన్ చేసుకోవాలి. రామ్ లక్ష్మణ్ కావచ్చు, లేదంటే పీటర్ హెయిన్స్ కావచ్చు, ఇంకెవరైనా ఎనీబడి. సో అయితే యాక్షన్ కోరియోగ్రఫీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, ఫస్ట్ మ్యాన్ టు మ్యాన్ అనేది ఒకటి ఉంటుంది. ఒక మనిషి మరొక మనిషితో మధ్య జరిగేది యాక్షన్ కోరియోగ్రఫీ. వాళ్ళిద్దరి మధ్య ముష్టిఘాతాల బాక్సింగ్ స్టైల్ అనుకో, రింగ్ లో జరిగేది ఒక పద్ధతి, బయట రోడ్డు మీద జరిగేది ఒక పద్ధతి, లేదా ట్రైన్ లో జరిగే సీక్వెన్స్ ఒక పద్ధతి. అంటే ఎక్కడ ఆ లొకేషన్ ని బట్టి యాక్షన్ కోరియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. లేదా స్పైడర్ మ్యాన్ లాంటి అనుకోండి, అది సైన్స్ ఫిక్షన్ సూపర్ మ్యాన్ కేటగిరీకి సంబంధించి వాడు గోడని ఈ గోడ మీద ఆ గోడ మీద ఆటేసి ఇంకొక దాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. క్రిష్ స్టైల్ మళ్ళీ వేరే. క్రిష్ సినిమాలు, స్పైడర్ మ్యాన్ సినిమాలు, మార్వెల్ సినిమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఐరన్ మ్యాన్, ఇవన్నీ వచ్చే సినిమాలు, వీటి కోరియోగ్రఫీ మళ్ళీ వేరే, ఇవన్నీ డిఫరెంట్. సో ఈ కోరియోగ్రఫీ చేస్తున్నప్పుడు, పర్టికులర్ యాక్షన్ కోరియోగ్రఫీ తీస్తున్నప్పుడు ప్రేక్షకులకి ఇది నిజమేమో అనే అనుభూతిని, భ్రమను మాత్రం కలిగించగలగాలి. అది చేయాలంటే ఆ కెమెరా యాంగిల్స్ కూడా తెలియాలి. యాక్షన్ కోరియోగ్రాఫర్ తెలియాల్సింది కేవలం ఉత్తగా ఫైట్ చేస్తే కాదు, మూమెంట్ కనిపించాలి, ఎమోషన్స్ కనిపించాలి, వాళ్ళ మొహంలో ఆ క్రౌర్యము, ఆ కోపము అవన్నీ కనిపించాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం వాడు అందంగా కూడా కనపడాలి కదా, ఆ కొట్టుతున్నప్పుడు కూడా స్టైలిష్ గా కనపడాలి. ఆ స్టైలిష్ గా కనపడాలంటే కెమెరా యాంగిల్ ఎక్కడ పెట్టుకోవాలి, కెమెరా యాంగిల్ ఎక్కడ పెట్టుకుంటే హీరో బాగా ఆ ఫైటింగ్ సీక్వెన్స్ లో బాగా కనబడతాడు. సో ఈ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఉత్తగానే మనం ఏదో కొట్టుడంటే సరిపోదు. మనం ఏదో కొట్టుకున్నట్టు, ఊళ్ళలో కొట్టుకున్నట్టు, మనం కొట్టుకున్నట్టు, క్యాంపస్ లో కొట్టుకుంటే కుదరదు దానికి. సో దానికి కెమెరాలు, యాంగిల్స్, లైటింగ్, తర్వాత లొకేషన్, ఆ లొకేషన్ లో ఉండే ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఆ ప్రాపర్టీస్ ని బట్టి యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేయాలి. సో ఇలా ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండ్ మోర్ ఓవర్ చాలా ఖర్చుతో కూడిన సబ్జెక్ట్ అండ్ ప్రాణాలతో కూడిన, ప్రాణాలను పణంగా పెట్టే సబ్జెక్ట్ ఇది. అలాంటి దాన్ని ఎంత నైపుణ్యంగా నేర్చుకోవాలి. ఇక అయితే దీంట్లో మెయిన్ గా కేటగిరీస్ ఏం కనిపిస్తాయి అంటే, మనకు మ్యాన్ టు మ్యాన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, మ్యాన్ టు ఆబ్జెక్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ అక్కడ ఏదో సన్నివేశం, పబ్లో సన్నివేశం యాక్షన్ కావాలి, ఫైట్ సీక్వెన్స్. అప్పుడు ఏం చేస్తాం, ఆ పబ్లో వాడు ఒక బీరో తాగుతుంటాడు, టక్కున బీరు తీసి తల మీద కొట్టేస్తాడు. అది యాక్షన్ సీక్వెన్సే, యాక్షన్ కోరియోగ్రఫీనే. కానీ అక్కడ ఏంటి, మరి ఆయనకు నిజంగా తాగొద్దు, అది చూస్తే బాటిల్ లాగా ఉండాలి, అది జరగద్దు. అంటే ఫేక్ బాటిల్స్ మనకు దొరుకుతాయి, ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ మనకి ఇస్తాడు. సో వాటిని కూడా కొట్టడంలో పొరపాటున మన టైం బాగాలేకపోతే అదైనా ఏదో తల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ఆ సీక్వెన్స్ ఆ ఫెరోషియస్ గా రావాలి, అగ్రెసివ్ గా ఉండాలి, ప్లస్ ఎఫెక్టివ్ గా ఉండాలి, ఎవరికే ఇబ్బంది కావాలి. అంటే యాక్షన్ కొరియోగ్రాఫర్ కి ఎంత కష్టమైన విషయం అది, చాలా కష్టం. ఇటీవల కాలంలో యాక్షన్ కొరియోగ్రఫీని ఒక లెవెల్ కి తీసుకెళ్ళినాడు ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో ఎవరంటే విద్యుత్ జంవాల్. మన క్రాక్ అనే సినిమా చూడండి, అంతకుముందు ఆయన జంగిల్ సినిమా చూడండి, ఇంకా ఏ సినిమాని తీసుకొని ఎన్ని సినిమా, ఆ హీరో కావాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఫిజిక్ మంచిగా ఉండాలి, మామూలుగా ఉండదు. ఇంతకుముందు ఒకప్పుడు అలాంటి మంచి చిజిల్డ్ బాడీని, 6 ప్యాక్ బాడీని మనం ఎక్కడో హాలీవుడ్ సినిమాల్లో చూసేవాళ్ళం. జేమ్స్ వాళ్ళందరూ కూడా, సిల్వెస్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ షెవనెగర్, వాన్ డామే, జీన్ క్లాడ్ వాన్ డామే, వాళ్ళ దగ్గర డబుల్ ఇంపాక్ట్ వాళ్ళ దగ్గర చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, థ్యాంక్స్ టు షారుఖ్ ఖాన్ అండ్ థ్యాంక్స్ టు శేఖర్ సుమన్,
శేఖర్ సుమన్ సిక్స్ ప్యాక్ అనేది భారతదేశంలో హీరోల పరంగా మొట్టమొదటిగా ప్రారంభించింది ఆయనే. అట్ ద ఏజ్ ఆఫ్ 50లో 50 వాడు కూడా సిక్స్ ప్యాక్ చేయొచ్చు అనేది ఫస్ట్ నమ్మకాన్ని కలిగించింది శేఖర్ సుమన్. కామెడియన్ గా అది చేసుకుంటాడు, బట్ ఏంటంటే ఆయన చేశాడు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ఓం శాంతి ఓం చేయడం, తన దేశముదురులో అల్లు అర్జున్ చేయడం. సో వీటన్నిటితో హృతిక్ రోషన్ అయితే ఆయన కొత్త గ్రీక్ గాడ్, ఈ హిమ్సెల్ఫ్ ఎ వండర్ఫుల్ గ్రీక్ గాడ్, స్కల్ప్టెడ్ బాడీ ఆయన అంతా. సో ఇట్లా వీళ్ళందరూ యంగ్ తరంగు కొత్త వాళ్ళు. టైగర్ ష్రాఫ్ మన వార్ సినిమా చూస్తే అసలు యాక్షన్ సీక్వెన్సెస్ ఎట్లుంటాయో మనకు అర్థమవుతుంది, అంటే ఎంత కష్టం ఉంటుంది అనేది. అలాగే జవాన్ సినిమా చూసినా, పఠాన్ సినిమా చూసినా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. సో ఇలాంటిది అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత, పర్టికులర్లీ గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ, బ్లూ మ్యాట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక కోరియోగ్రాఫర్కి, యాక్షన్ కోరియోగ్రాఫర్కి కేవలం ఫైట్స్ డబ్బులు గుద్దుతే మాత్రమే సరిపోదు. ఇప్పుడు ఆయన కావాల్సింది ఏంటంటే అదనంగా ఈ టెక్నాలజీ కూడా తెలిసి ఉండాలి. న్యూ టెక్నాలజీ, CGI టెక్నాలజీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతున్నది. ఇప్పుడు వచ్చింది, ఇంకా దీంట్లోకి ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ లోకి రాలేదు, రాబోతున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకోవాలి, యాక్షన్ సీక్వెన్సెస్ ని మరింత ఎఫెక్టివ్ గా చేయడానికి మనం టెక్నాలజీని ఏ విధంగా దోహదపడుతుంది, మనకెట్లా సపోర్ట్ అవుతుంది అని కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో యాక్షన్ కోరియోగ్రఫీ మీద 2 days వర్క్ షాప్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ లాంచింగ్ టుడే విత్ ది వండర్ఫుల్ ప్యాట్రనేజ్ అండ్ డిజైన్. యాక్షన్ కోరియోగ్రఫీ పైన ట్రైనర్ గా ఇప్పుడు దీన్ని మొత్తం డిజైన్ చేసింది చంద్రశేఖర్ రాథోడ్. తను స్వతహాగా మార్షల్ ఆర్టిస్ట్, కరాటేలో మంచి బ్లాక్ బెల్ట్ ఉంది, తర్వాత మిగతా మార్షల్ ఆర్ట్స్ లో, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఎక్సలెంట్ నైపుణ్యం ఉంది. తనే స్వతహాగా సినిమా మీద ప్రేమ కొద్దీ ఓ సినిమా తీశాడు, గ్యాంగ్స్టర్ అనే సినిమా కూడా తీశాడు. దానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్ అండ్ హీరో కూడా అందులోనే ఆయనే చేశాడు. అందులో ఆయన చేసిన కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అద్భుతంగా చేశాడు. అంటే అతి తక్కువ ఖర్చులో ఎంత అద్భుతంగా యాక్షన్ సీక్వెన్సెస్ చేయొచ్చు అని చెప్పడానికి ఆయన సినిమానే ఒక ఎగ్జాంపుల్. సో అందుకే వాట్ వీ థాట్ ఆఫ్ అవర్ సెల్స్ ఇస్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు ఎంట్రస్ట్ దిస్ ఎంటైర్ వర్క్ ఆఫ్ కండక్టింగ్ వర్క్ షాప్ ఆన్ యాక్షన్ కోరియోగ్రఫీ విత్ ది ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఆఫ్ చంద్రశేఖర్ రాథోడ్. అందుకే చంద్రశేఖర్ రాథోడ్ నేనే అడిగాను, అయ్యా నువ్వు యాక్షన్ కోరియోగ్రఫీ మీద వర్క్ షాప్ చేయి, ఇంతవరకు ఎవరు చేయలేదు. 2 రోజులు అసలు దీన్ని చేయాలంటే దాదాపు 2 రోజులు సరిపోదు, 200 రోజులైనా సరిపోదు. కానీ మనం దాన్ని ఏదో సాధ్యంతో పరిచయం చేద్దాం. అట్లీస్ట్ వి ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు ఇంట్రడ్యూస్ ద న్యూయాన్సెస్, ద సటిలిటీస్, ద స్కిల్స్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్షన్ కోరియోగ్రఫీ ఇన్ ఏ ఫిల్మ్ మేకింగ్. అది చెప్దామనే ఆలోచనతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక మీ వచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ చంద్రశేఖర్ రాథోడ్ కి ఒక్కసారి we must give a huge round of applause for taking this initiative to make you understand the skills and the ins and outs of action choreography. అలాగే మాకు గర్వకారణం ఏంటంటే అండ్ రవీంద్ర భారతి అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అండ్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ కి ఒక హానర్ అండ్ ఒక రెస్పెక్ట్, ఒక ప్రైడ్ మూమెంట్ ఏంటంటే, ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే హీఈస్ ద ప్రౌడ్ ప్రొడక్ట్ ఆఫ్ రవీంద్ర భారతి. మనం ఇక్కడ చేసిన మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్ షాప్స్ ద్వారా ట్రైన్ అయ్యి వచ్చిన ఆర్టిస్ట్. తను యాక్షన్ అనేది తనకు ఇంట్రెస్ట్, ఇక్కడ ట్రైన్ అయ్యాడు. దానికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరంటే సతీష్ అడ్లా, ద గురు. ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. సో ఆయన ట్రైనింగ్ లో ఇప్పటి వరకు దాదాపు 12 మంది కొత్త హీరోలు వాళ్ళ కళను నిర్వర్తించుకున్నారు, హీరోలుగా సినిమాలు తీశారు. సరే, విడుదల అవ్వడం అనేది జరుగుతుంటుంది ప్రాసెస్. అది 12 రిలీజ్ అయినాయి. 13వ సినిమా తనది రిలీజింగ్ కి సన్నద్ధమై ఉంది, గ్యాంగ్స్టర్ సినిమా. మీరు ప్రోమోస్ చూసినా, పోస్టర్ చూసినా అదిరిపోతారు. చాలా అద్భుతంగా తనే సొంతంగా చేసుకున్నాడు చంద్రశేఖర్ రాథోడ్. సో ఆయనకి, అలాగే సతీష్ కి అండ్ గిరి, తమ్ముడు గిరి, తను కూడా ఎప్పటికీ నేర్చుకుంటూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఏదో జిమ్నాస్టిక్స్ అదో ఏదో నేర్చుకుంటాడు. మంచి నటుడు, దర్శకుడు కూడా, తను మంచి దర్శకుడు. అలాగే ఆషిక్ అయితే కన్వెన్షనల్ స్టైల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా చేస్తున్నాడు. స్వర్ణ అని ఉంది అమ్మాయి, ఆ అమ్మాయి కట్టెసాము నేర్చుకొని, కత్తిసాము నేర్చుకొని అక్కడ డాక్టర్ ఆకుల శ్రీధర్ దగ్గర నేర్చుకొని, అదే మన రవీంద్ర భారతిలోనే జరిగిన వర్క్ షాప్ దాదాపు 40 days 60 days లో నేర్చుకొని తర్వాత వేరు ప్రాంతాలలో స్కూల్స్కి వెళ్ళి ఆత్మరక్షణ గురించి, కట్టెసాము గురించి నేర్పిస్తూ వస్తున్నారు. ఆషిక్ కూడా దాంట్లో అద్భుతంగా క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్నాడు. తను కూడా యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నాడు. తను చేస్తే, మీరు కట్టెసాము చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆషిక్ చేస్తే అంత ఎక్సలెంట్ గా పెర్ఫామ్ చేస్తారు. సో అలాంటి వీరందరి సమక్షంలో
ఈ వర్క్షాప్ని ప్రారంభించడం సంతోషంగా భావిస్తున్నా. ఇక లాస్ట్లో ఒక విషయం చెప్తాను. ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్కి 70s 80sలో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్కి ఒక చిన్న గమ్మత్తైన విషయం చెప్తాను. ఇప్పుడు ఇట్లా కొడితే మనకి ఏం సౌండ్ రాదు ఇప్పటి సినిమాల్లో, కానీ వన్స్ అపాన్ అ టైం సినిమాలో అట్లా కొడితేనంటే బిషుమ్ అని వచ్చేది. డిషుమ్ అనే సౌండ్ అంటే జనరల్గా అన్ని మ్యూజిక్ చేస్తారు కదా, అన్ని మ్యూజిక్ చేస్తారు. అయితే ఆ బిషుమ్ అనేటోళ్ళు కొంతమంది కోరస్ ఉండేటోళ్ళు, అది బిషుమ్ మనుషులు అనేదే తప్ప సౌండ్ క్రియేట్ చేసేది కాదు. వాళ్ళు కొంతమంది కోరస్ చెప్పేవాళ్ళు, డబ్బింగ్ చెప్పేవాళ్ళు. ఆ డబ్బింగ్ థియేటర్లో ఇట్లా హీరో ఎన్టీఆర్ ఇట్లా గుద్దగానే ఇట్లా డిజుమ్ అనేటోళ్ళు. వేటగాడు సినిమాలో ఇట్లా పైకి వెళ్ళి గుట్ట అంటున్నా, బంగ్లా ఎక్కి బంగ్లా నుంచి ఉన్నప్పుడు వాడు మాస్క్ పెట్టుకొని వస్తే అట్లా కొట్టేస్తాడు. కొట్టేయగానే ఇట్లా వాడు కింద పడుతున్నప్పుడు ఇట్లా తాకినప్పుడు చెయ్యి తాకిన ఆ ఎఫెక్ట్ని డిషుమ్ అనేటోళ్ళు. అంటే అని మనుషులు నోటుతోనే అనేటోళ్ళు. సో దోస్ వర్ ద టైమ్స్. అంటే చూడండి, మనకి ఇప్పుడు నవ్వు అనిపిస్తుంది, చాలా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ అది జరిగింది అలా. అంటే దాని ఎఫెక్ట్ రావడం కోసమని సౌండ్ని కూడా యాడ్ చేశారు అని చెప్పడం. అంటే దాని ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉత్తగా చూస్తే సరిపోదు, దానికి సౌండ్ డిజైన్ కూడా యాడ్ అయితేనే దానికి ఒక బ్యూటీ వస్తుంది, ఆ ఎఫెక్ట్ వస్తుంది, మా ప్రేక్షకుడికి అనుభూతి కలుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ 2 days మీకు నేర్పిస్తారు. మంచి ట్రైనర్స్ కూడా వస్తారు, నేర్చుకుంటారని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. Memorable movement, all 3 from 2017.